కొత్త వీడియో గేమ్. స్కూల్ తర్వాత గట్టు చింకి ఇంటికి వస్తారు. పదండి పిల్లలు, భోజనం సిద్ధంగా ఉంది. స్కూల్ నుంచి వచ్చారు కదా, మరి మీకు ఆకలిగా ఉంటుంది కదా? అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. అయితే మీరు చోలే భటోరే తయారు చేశారు కదా అమ్మా? ఎంత మంచి వాసన వస్తుంది. సువాసన అయితే వస్తుంది. నా బంగారాల కోసం ప్రేమగా తయారు చేశాను కదా. పదండి, కూర్చోండి. భోజనం చల్లారిపోతుంది. చల్లారితే మజా ఉండదు. హా మమ్మీ. అమ్మ వాళ్ళిద్దరినీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరి ముందు చోలే భటూరి పెడుతుంది. చింకీ తినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. గట్టుకి మాత్రం భోజనం మీద ధ్యాస ఉండదు. అమ్మా, మీ ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ నీకెందుకు గట్టు? కావాలమ్మా, మీరు ముందు చెప్పండి, మీ ఫోన్ ఎక్కడా? ముందు ఎందుకు కావాలో చెప్పు. మీకు అర్థం కాదు. అరే గట్టు, ఇదేంటి విషయం? చింకీ, ఏంటో నువ్వే చెప్పు. అమ్మా, వాడు ఫోన్లో గేమ్ ఆడుకోవాలని అడుగుతున్నాడు. నువ్వు వాడికి ఫోన్ ఇవ్వకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ చింకీ. ఒక కొత్త గేమ్ వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఫోన్లో ఆడుకోవాలి. అలాగా, అది ఎలాంటి గేమో చెప్పు కాస్త. అమ్మా, అది ఒక కార్ గేమ్, జూమ్ జూమ్ ఎక్స్. అందులో చాలా ఫాస్ట్గా వెళ్లే కార్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఫెరారీ, బగాటి. వాటితో మనం పూర్తిగా ఆడుకోవచ్చు. నా స్నేహితులందరూ కూడా అదే గేమ్ ఆడుతున్నారు. తిన్న తర్వాత కాసేపు ఆడుకోవచ్చు కదమ్మా. ప్లీజ్ ఇవ్వమ్మా. సరే సరే, ఆడుకో. ముందు తిను. థ్యాంక్ యూ అమ్మా, మీరందరికన్నా మంచివారు. అమ్మా, నువ్వు గట్టు మాటలు వినకు. గట్టు కూడా ఫోన్లో మునిగిపోతాడు. ఇంకా ఎవ్వడి మాటలు వినరు. అమ్మా, చింకీ అమాయకురాలు అని అనుకుని నవ్వుతూ ఉంటుంది. తిన్న తర్వాత గట్టుకి ఫోన్ ఇస్తుంది. చూడు గట్టు, ఇప్పుడు టైం 2 అయింది. నాకు 3 గంటల కల్లా ఫోన్ ఇవ్వాలి. అర్థమైందా? అమ్మా, మీరు కంగారు పడకండి, నేను ఇచ్చేస్తాను. అమ్మా ప్లీజ్, ఇంకొక గంట ఇవ్వు. నేను ఇప్పుడే ఒక లెవెల్ ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా 4 గంటకి ఇచ్చేస్తాను, సరేనా? అలా చూస్తూ చూస్తూ గడియారంలో టైం యాడ్ అవుతుంది. గట్టు చింకీల నాన్న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అరే, మీరు వచ్చేసారా? మీరైనా కాస్త చెప్పండి. గట్టుకి మధ్యాహ్నం నుంచి నా ఫోన్ ఇవ్వడమే లేడు. గట్టు, అమ్మ ఫోను అమ్మకు తిరిగిచ్చేసేయి. నువ్వు అలాగే ఆడుతూ ఉంటే కళ్ళు పాడవుతాయి. అవును, హోంవర్క్ చేసావా లేదా? చింకీ, ఇవాళ గట్టు హోంవర్క్ చేశాడా? లేదు నాన్న, ఇంటికి రావడంతోనే గేమ్ ఆడటం మొదలు. గట్టు, ఫోన్ నాకివ్వు. వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఇవాటి నుంచి గట్టుకి ఫోన్ ఇవ్వకూడదు. ఈ ఫోన్కి పాస్వర్డ్ పెట్టు. ఇప్పుడు గట్టుకి కోపం రాదు. సాయంత్రం గట్టు ఇంకా చింకీ హోంవర్క్ చేస్తుంటారు. కానీ గట్టుకి మాత్రం అదే గేమ్ గుర్తొస్తుంటుంది. గట్టు, భూతంలా కనిపిస్తున్నావు. ఇంత పొద్దునే ఏం చేస్తున్నావు? అరవకి చింకీ, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నువ్వు టైం అంతా ఫోన్లోనే గడుపుతుంటే నిద్రెప్పుడొస్తుంది? ఇంకా స్కూల్కి ఎలా వెళ్తావు? గట్టు, నీకు ఏమైంది? ఆరోగ్యం బాలేదా? పూర్తి టైం అంతా జూమ్ జూమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఇలా కనిపిస్తున్నాడు. అమ్మో, ఇది కేవలం గట్టు మాత్రమే చేయగలడు. నేను కూడా జూమ్ జూమ్ ఎక్స్ గేమ్కి బాధితుడిని అయిపోయాను. కానీ మా అమ్మా నాన్న ఇప్పుడు ఫోన్ నాకు ఇవ్వడం లేదు. అమ్మా నాన్న ఫోన్లో పాస్వర్డ్ కూడా పెట్టుకున్నారు. కానీ గట్టు అది కూడా కనుక్కున్నాడు. అవును, ఆ విషయం నువ్వు సరిగ్గా చెప్పావు. ఇవాళ ఫ్రైడే కదా, సాయంత్రం మనమందరం కూడా పార్క్లో కలుసుకుందాం ఆడుకోవడానికి. మీరిద్దరూ వస్తారు కదా? ఎస్. ఎస్ ఎస్, అయితే సాయంత్రం కలుద్దాం. పదగట్టు, ఆడుకోవడానికి వెళ్దాం. ఇవాళ అందరూ ఉంటారు. హరి, పింకీ, బంటి ఇంకా గుడ్డి అందరూ ఉంటారు. పద వెళ్దాం గట్టు. చింకీ, నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. చింకీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే గట్టు ఆడుకోవడానికి వెళ్లడంలో అందరికన్నా ముందుండేవాడు. చింకీ బాధపడుతుంది. కానీ తను గట్టు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలా బాధపడుతూ తను ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గట్టు మళ్లీ గేమ్ ఆడుతూ ఉంటాడు. హఠాత్తుగా గేమ్ స్క్రీన్ పైన ఒక అలర్ట్ వస్తుంది. దానిమీద రెడ్ కలర్లో రాసి ఉంటుంది, గేమ్ అప్డేట్ ప్లీజ్ వెయిట్.
గట్టుకి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ గేమ్ మాత్రం అప్డేట్ అవడం వల్ల ఆగిపోతుంది. గేమ్ అప్డేట్ అవడానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా నేనేం చేయాలి? అరే యార్, వెళ్ళి చూస్తాను చింకీ ఎక్కడ ఉందో. అమ్మా, చింకీ ఏది? అరే, ఫోన్లో నుండి బయటకొచ్చావా? చింకీ బయటకు వెళ్ళింది ఆడుకోవడానికి. తన ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు కూడా వెళ్తావా? అవునమ్మా, నేను వెళ్ళను. అరే గట్టు, నువ్వు వచ్చేసావు కదా. గేమ్ ఆడటం వల్ల నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాము. మేమనుకున్నాము జూమ్ జూమ్ ఎక్స్ మా చోటుని తీసేసుకుందని. హా, నాకు కూడా. మేము దాగుడు మూతలు ఆడుకుంటున్నాము. నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వే పట్టుకో. పదండి, పారిపోదాం. గట్టు అందరి వెనక పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతనికి పరిగెత్తడానికి ఓపిక ఉండదు. అతను చాలా మెల్లిగా పరిగెడుతూ ఉంటాడు. చాలా ఆయాసపడుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత అలా ఆడుకోవడం వల్ల అతను ఎండని తట్టుకోలేకపోతాడు. అతనికి చాలా చెమటలు పడతాయి. ఇంకా ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. గట్టు నీరసంగా నేల మీద పడిపోతాడు. అతని స్నేహితులందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు పరిగెడుతూ వెళ్లి అతన్ని లేపుతారు. గట్టు ఏడుస్తూ ఉంటాడు. గట్టు, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? లేదు చింకీ, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. నేను ఎప్పటికీ కూడా అసలు ఆడుకోలేనేమో అనుకుంటా. నేనేం చేయాలి చింకీ? ఓహో గట్టు, ఇదైతే జరగాల్సిందే కదా. రాత్రంతా పడుకోవు, సరిగా భోజనం చెయ్యవు, పగలు రాత్రి గేమ్ ఆడుతూ ఉంటావు. మరి నీరసమైతే వస్తుంది కదా. ఏం పర్వాలేదు గట్టో, మేమందరం కలిసి నిన్ను మళ్ళీ ముందటిలాగా స్ట్రాంగ్గా మార్చేస్తాం, సరేనా? దానికోసం నేను ఏం చేయాలి? దానికోసం నువ్వెప్పుడు తినాలి ఆకుకూరలు, కూరగాయలు. ఇంకా రోజు నువ్వు మాతో ఆడుకోవాలి. నువ్వు ఇంకా బాగా ఇంట్లో పడుకోవాలి కూడా. ఇంకా నీకు కావాలి విటమిన్ డి. అది సూర్యుడి వల్ల మాత్రమే లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నువ్వు గేమ్ ఆడటం తగ్గించాలి. అర్థమైందా? గట్టు బాధపడతాడు. కానీ తనకు అర్థమవుతుంది చింకీ చెప్పేది నిజమని. నువ్వు సరిగ్గా చెప్పావు చింకీ, నేను గేమ్ ఆడటం తగ్గించాలి. గట్టు వాళ్ళ స్నేహితులు చెప్పిన మాటలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ముట్టుకోడు. అమ్మ అతనికి భోజనంలో చాలా రుచికరమైన బెండకాయ కూర ఇంకా చపాతీ పెడుతుంది. అతను దాన్ని చాలా ఆనందంగా తింటాడు. ఆ రోజు రాత్రి గట్టు టైంకి నిద్రపోతాడు. గట్టు వాళ్ళ అమ్మ నాన్న గట్టు హాయిగా పడుకోవడం చూసి ఆనందపడతారు. స్కూల్లో అందరూ మళ్ళీ ఒక కొత్త గేమ్ గురించి ఆలోచిస్తారు. ఈ గేమ్ ఒక ఫ్యాంటసీ గేమ్. అందులోని ఒక మాయగాడు డ్రాగన్ ఉంటాడు. ఏంటి, నిజంగానా? ఎందుకు గట్టు, నువ్వు మళ్ళీ గేమింగ్ భూతం అవ్వాలి అనుకుంటున్నావా ఏంటి? అవును, కానీ రోజు కాదు, వారంలో ఒక్కసారి. గట్టు, నువ్వు ఇంకా మారవు, ఇంకా ఎప్పటికీ కూడా. గట్టు యొక్క కొత్త వాచ్. గట్టుకి వాచ్లంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నాన్న వాచ్ పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. అలానే అతను ఒకరోజు ఉదయం నాన్న వాచ్ పెట్టుకుని నిలబడి ఉంటాడు. బాబు గట్టు, నువ్వు నా వాచ్ని చూసావా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇది ఎక్కడా కనిపించడం లేదు. ఆ నాన్న, వాచ్ నా దగ్గరే ఉంది, నేనే పెట్టుకుని చూస్తున్నాను. అరే గట్టు, నీకు వాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును నాన్న, నాకు వాచ్ అంటే చాలా ఇష్టం. సరే చెప్పు, నీకు ఎలాంటి వాచ్ అంటే ఇష్టం? గట్టు ఒకటిని మించి మరొక వాచ్ బ్రాండ్ల గురించి చెప్తూ ఉంటాడు. గట్టుకి వాచ్ గురించి అంత నాలెడ్జ్ ఉండడం చూసి నాన్న ఆశ్చర్యపోతాడు. సరే గట్టు, నేను డిసైడ్ అయ్యాను, నీకు ఒక మంచి కొత్త వాచ్ని తెద్దామని. గట్టు ఈ మాట విని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ గట్టు ఆ మాట విని ఎంత ఆనందంగా ఉంటాడంటే అతను రోజంతా ఆ విషయం గురించి ఎగ్జైటింగ్ గా ఉంటాడు. ఆ న్యూస్ ని అమ్మకి ఇంకా చింకీకి చెప్తాడు. అతనికి ఒక కొత్త వాచ్ రాబోతోందని. వావ్ గట్టు, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు ఎలాంటి వాచ్ కొనుక్కోవాలో ఆలోచించావా? అరే లేదమ్మా, నేను ఇప్పటి వరకు దాన్ని ఆలోచించనే లేదు. గట్టు, త్వరగా ఆలోచించుకో. ఎందుకంటే సాయంత్రం నువ్వు నాన్న కలిసి నీ వాచ్ కోసం షాప్కి వెళ్తారు కదా. తర్వాత గట్టు పనిలో పడతాడు. అతను రకరకాల వాచెస్ సెర్చ్ చేస్తాడు. అంతేకాదు అతని స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు అతను ఎలాంటి వాచ్ తీసుకుంటే బాగుంటుంది అని. కానీ గట్టు ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. తర్వాత నాన్న కూడా వచ్చేస్తారు. గట్టు, వాచ్ తీసుకోవడానికి వెళ్దామా?
కానీ నాన్న నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. అరే అయితే ఏమైంది గట్టు? ఏం తీసుకోవాలో షాప్లో వెతుకుదాం పదా. ఇప్పుడే ఆర్డర్ చేయండి punkunkids.com నుంచి. ప్రతి ఆర్డర్కి ఒక రాఖీ పొందండి. గట్టు ఇంకా నాన్న కలిసి షాప్కి వెళ్తారు. అక్కడ రకరకాల వాచ్లు చూస్తారు. గట్టు ఇది చూడు, ఈ వాచ్ ఎలా ఉందో? ఇది చాలా బాగుంది. నాన్న దీని డయల్ అయితే చాలా బాగుంది, కానీ దీని స్ట్రాప్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సరే నువ్వు ఇది చూడు. నాన్న దీని కలర్ కాంబినేషన్ అస్సలు బాలేదు. ఒక గంట గడిచిపోతుంది. గట్టు ఇంకా నాన్న ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఏ వాచ్ తీసుకోవాలి అని. అరే గట్టు, నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదా? నేను చాలా అలసిపోయాను దీనికోసం చూసి. లేదు నాన్న, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. గట్టు ఇంకా నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షాప్ మేనేజర్ వస్తాడు. ఇంకా వాళ్ళ బాధలన్నీ వింటాడు. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా షాప్లోని లక్కీ డ్రా జరగబోతుంది. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన వాచ్ దొరుకుతుందేమో. ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ లక్కీ డ్రా ఆడతారు. పదా గట్టు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. గట్టు లక్కీ డ్రాలో మంచి వాచ్ గెలుచుకుంటాడు. ఇంకా అతనికి ఆ వాచ్ మీద 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆ వాచ్ చాలా బాగా నచ్చుతుంది. బాబు గట్టు, నీకు వాచ్ నచ్చింది కదా? నాన్న ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది. దీని డయల్, స్ట్రాప్, కలర్ అన్నీ చాలా నచ్చాయి. తర్వాత నాన్న ఇంకా గట్టు వాచ్ తీసుకుని ఇంటికి వస్తారు. గట్టు అమ్మకి ఇంకా చింకి అతని వాచ్ చూపిస్తాడు. ఆ తర్వాత గట్టు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాలనీ స్నేహితుడికి వాచ్ చూపించడానికి వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడు. చింకీ, నాకు నా వాచ్ గురించి చాలా కంగారుగా ఉంది. ఎందుకు గట్టు, ఏమైంది? చింకీ, నేను నా వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా. దీని మీద ఏ గీతలు పడకూడదు. గట్టు, ఒక పని చెయ్యి. నువ్వు ఒక చిన్న బాక్స్ తయారు చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ పెట్టుకోవో అప్పుడు నువ్వు ఆ వాచ్ని బాక్స్లో పెట్టుకో. అవును చింకీ, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత గట్టు కార్డ్బోర్డ్తో ఒక బాక్స్ తయారు చేస్తాడు. ఇంకా అందులో కాటన్ పెట్టి అతని వాచ్ని అందులో చాలా జాగ్రత్తగా పెడతాడు. తర్వాత ఆ వాచ్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెడతాడు. బాబు గట్టు, నీ వాచ్ని ఎందుకు అంత సెక్యూర్గా దాస్తున్నావు? అమ్మా, నా వాచ్ పైన ఎలాంటి గీతలు పడకూడదనుకుంటున్నాను. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను. అమ్మ గట్టు మాటలు విని నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు అలానే నడుస్తూ ఉంటుంది. గట్టు అతని కొత్త వాచ్ని పెట్టుకోవడం తక్కువ, ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఎక్కువైపోతుంది. నాన్నకి గట్టు అలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అతను ఒకరోజు గట్టుని ఆపుతాడు. గట్టు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు నీ కొత్త వాచ్ని ఎందుకు పెట్టుకోవడం లేదు? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? అలా చేయడం మంచిది కాదు. ఎందుకు నాన్న, నా వాచ్ పాడవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచాను. అరే గట్టు, నువ్వు వాచ్ పెట్టుకోకపోతే మనం వాచ్ తీసుకుని లాభం ఏముంది చెప్పు? నీకు గుర్తుందా? ఒకసారి చింకీకి కొత్త డాక్టర్ సెట్ కొనిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దానివల్ల అది పెట్టిన చోటే పాడైంది. దానికి తుప్పు పట్టింది. అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. అవును గట్టు, నువ్వు నాన్న చెప్పినట్టు వాచ్ని మంచిగా పెట్టుకో. ఏమైనా రిపేర్ వచ్చిందనుకో బాగు చేయించుదాం. నువ్వలా దాన్ని దాచిపెట్టుకుని ఉంచుకోకు. జాగ్రత్తగా పెట్టుకో చాలు. సరే అమ్మా, నేను ఈ వాచ్ని రోజూ పెట్టుకుంటాను. ఇంకా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా? అప్పట్నుంచి గట్టు తన ఫేవరెట్ వాచ్ని రోజు పెట్టుకునేవాడు. క్లాస్ మానిటర్. చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో 6 సంవత్సరాల చింకీ కూడా చదివేది. ఒకరోజు చింకీని టీచర్ తన దగ్గరకు పిలిచింది. చింకీ, నా దగ్గరకు రా. స్టూడెంట్స్, చింకీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. ఆమె స్పోర్ట్స్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని నేను చింకీని క్లాస్కి మానిటర్ని చేస్తున్నాను. కానీ టీచర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు క్లాస్ మానిటర్ కాలేదు. అందుకని నేను మానిటర్గా ఉండలేను. ఏం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తాను. అలాగే టీచర్. ఈ విధంగా చింకీ క్లాస్కి మానిటర్ అయింది. ఇప్పుడు ఆమె టీచర్ ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోసాగింది. టీచర్కి క్లాస్లో ఏమైనా పని ఉంటే ఆమె చింకీకే చెప్పేది.
ఇలా అంతా బాగా గడుస్తూ వచ్చింది. చింకీ క్లాస్ మానిటర్ అయ్యి ఆనందంగా ఉంది. అలా ఒకరోజు టీచర్ చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి వెళ్తున్నా. కాసేపు క్లాస్ చూసుకో. ఎవ్వరూ అల్లరి చేయకుండా చూడు, సరే? అలాగే టీచర్. ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. కానీ టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసా, నిన్న నేను యూట్యూబ్లో పుంతున్ కిడ్స్ ఛానల్లో చాలా సరదాగా ఉన్న వీడియోస్ చూశాను. నేను రోజు పుంటూన్ కిడ్స్ కార్టూన్స్ చూస్తాను. ఇలా అల్లరి చేస్తుండడం చూసి చింకీ వారితో ఇలా అంది. అల్లరి చేయొద్దు ప్లీజ్. మీ సీట్లలో మీరు కూర్చోండి. కాని చింకీ మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ అలాగే అల్లరి చేస్తూ ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. అసలు ఇక్కడేం జరుగుతోంది? టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. త్వరగా వెళ్లి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. చింకీ, క్లాస్ని చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా నేను. సారీ టీచర్. ఇలాగే చాలాసార్లు జరిగింది. అలాగే ఒకరోజు మళ్లీ టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద లైబ్రరీకి వెళ్తున్నాను, క్లాస్ చూసుకో. టీచర్, కానీ నా మాట ఎవ్వరు వినటం లేదు. చింకీ, ఎవరైతే అల్లరి చేస్తారో నువ్వు వాళ్ళని అసలు ఏమీ అనకు. వాళ్ల పేర్లు నువ్వు బ్లాక్ బోర్డుపై రాయి. నేనొచ్చిన తర్వాత ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. అలాగే టీచర్. చింకీకి ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి బయటకెళ్ళింది. టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ ఎప్పటిలాగే అల్లరి చేయసాగారు. కానీ ఈసారి చింకీ ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఒక్కొక్కటిగా స్టూడెంట్స్ పేరు బ్లాక్ బోర్డుపై రాసింది. కాసేపటి తర్వాత టీచర్ క్లాసులోకి తిరిగి వచ్చింది. అయితే బ్లాక్ బోర్డుపై కొందరి పేర్లు ఉండడంతో టీచర్ ఇలా అంది. బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి లేచి నుంచోండి. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అందువలన టీచర్ యొక్క పనిష్మెంట్ భయంతో పిల్లలు క్లాసులో అల్లరి చేయడమే మానేశారు. ఇలా చేసినందుకు క్లాసులో ఎవ్వరూ చింకీతో అస్సలు మాట్లాడేవారు కాదు. మేము నీతో అస్సలు మాట్లాడం. నువ్వు మా పేర్లు బోర్డుపై రాశావు. తర్వాత టీచర్ మాకు పనిష్మెంట్ ఇస్తుంది. చింకీ క్లాసులో ఒంటరిగా ఉండసాగింది. క్లాసులో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడేవారు కాదు. తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. ఒకరోజు చింకీ తన రూంలో బాధగా కూర్చునుంది. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది చింకీ, నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? చింకీ మమ్మీకి జరిగిందంతా చెప్పి ఇలా అంది. మమ్మీ, నాకు క్లాస్ మానిటర్ అవ్వాలని లేదు. నేను రేపే టీచర్తో చెప్పేస్తా. వేరే ఎవరినైనా మానిటర్ చేయమని చెప్తాను. కాని చింకీ, నువ్వు క్లాస్ మానిటర్ అయినప్పటి నుంచి బాగున్నావు కదా. అవును, కానీ ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడటం లేదు. ఎవరూ నాతో స్నేహం చేయటం లేదు. చింకీ, నువ్వు ఇలా డీలా పడకూడదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది, సరేనా? చింకీకి మమ్మీ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే చింకీ స్టూడెంట్స్తో ఇలా అంది. నాకు తెలుసు, నేను మీ పేరు బోర్డుపై రాసినందుకు మీకు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకే మీరెవరూ నాతో మాట్లాడటం లేదు. కానీ క్లాస్ మానిటర్గా ఉండటం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గట్టిగా అల్లరి చేయకుండా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే నేను బ్లాక్ బోర్డుపై ఎవరి పేరు రాయను. మీకు ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చింకీ మాటలు నచ్చాయి. చింకీ ఐడియా బాగుంది. అలా అయితే మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి పనిష్మెంట్ కూడా ఉండదు. మనమంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ విధంగా చింకీ ఐడియాతో చింకీ క్లాస్ మానిటర్ గాను ఉండగలిగింది. అలాగే చింకీ ముందులాగా అందరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయగలుగుతుంది. సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకీ ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు, సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది.
గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి చింకీ. నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్ లో గట్టు బండితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్ లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను. నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాటి నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్నా, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకీ ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకీ చింకీ. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. గట్టు 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 గట్టు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తోంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకి ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకీని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకీ ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్ గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకీ, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో.
చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకీ 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 సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకీ దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకీ, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకీ సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకీ చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్. వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని. వాళ్ళే మన గట్టు ఇంకా చింకీ. గట్టు చింకీ చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు, తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకీ వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు స్కేటర్ గట్టు. సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడ జనాలు. ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ బోతం ఇప్పుడెలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయంక్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో వెళ్ళావు.
అమ్మా మయాంక్ అన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు, కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్క్ అన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్క్ అన్న స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు, కానీ పాపం ఒక కాలు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు. కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని. గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవాల్సిన అవసరమేముంది, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. మయాంక్ నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు చింకి, మీరు తొందరపడకూడదు, కాస్త టైం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకి హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయన్క్ అన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము వంచండి, ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకి నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తర్వాత మయన్క్ స్కేటింగ్ లాక్ని 25% తెరుస్తాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి. బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్లడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయన్క్ వీల్స్ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది, ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయన్క్ వీల్స్ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటికి పడిపోయేది, కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయన్క్ అన్న బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకి రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకి, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు.
వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాస్లో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకి, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకి, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కూర్చుని లంచ్ చేస్తారు. అయ్యార్, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాస్లో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్ని తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు. మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లెందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరూ భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే, ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే, నాకిది చెప్పండి. మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది. వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏం మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది. అరే, మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబు, నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి, బంటి. అచ్చా, అయితే గట్టు, నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్. సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి, నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం, నా పేరు గుడ్డి. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా,
సరే గుడ్డి అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు, ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? అయ్యా అయ్యా మ్యామ్. మ్యామ్. ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్, తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. We Miss you, missed you, ma'am. మ్యామ్. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. చింకీ కేక్ చేసింది. ఇవాళ గట్టు చింకీ స్కూల్కి సెలవుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నారు. అప్పుడే చింకీ టీవీ పెడుతుంది. ఎంత బోర్ కొడుతుంది గట్టు. పదా వెళ్ళి మనం టీవీ చూద్దాం. అవును చింకీ, పెట్టు, ఏదైనా మంచి చూద్దాం. ఏం చూద్దాం? ఏదైనా కార్టూన్ చూద్దామా? అరే లేదు చింకీ, నేను కార్టూన్ చూడను. మరి ఇంకేదైనా చూద్దాము. అరే వా గట్టు, టీవీలో కుక్కరీ షో వస్తుంది. అమ్మ ఇందులో చూసే మనకు మంచి మంచి డిషెస్ తయారు చేస్తుంది. అరే హా చింకీ, మనం ఇందులో ఈరోజు ఏం చేపిస్తారో చూద్దాము, సరేనా? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ షో చూడటానికి. అమ్మ రోజు చూస్తుంది. కుక్కరీ షోలో కేక్ రెసిపీ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ రెసిపీ చూస్తూ ఉంటారు. చింకీ, వాళ్ళు కేక్ తయారు చేయటం చూసి నాకు కూడా కేక్ తినాలనిపిస్తుంది. మనం కూడా కేక్ తయారు చేద్దామా? ఏమంటావ్? హా గట్టు, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం ఖాళీగానే కూర్చున్నాము. చాలా బోర్ కొడుతుంది. అయితే సరే పదా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి చూద్దాం కిచెన్లో కేక్ తయారు చేసే సామాన్లు ఎక్కడున్నాయో ఏంటో అని. సర్లే గట్టు, నువ్వు వెళ్ళి సామాన్లు వెతుకుతూ ఉండు. అంతలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కోసం పర్మిషన్ తీసుకుంటా. ఇద్దరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. గట్టు చాలా బాధపడుతూ చింకీ దగ్గరికి వస్తాడు. చింకీ అమ్మతో మాట్లాడుతుంటుంది. సరే గట్టు, కేక్ తయారు చేయడానికి మనకు అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అయ్యో చింకీ, మనం కేక్ ఎలా తయారు చేస్తాము? ఇంట్లోకి దానికి కావలసిన సామాన్లు ఏమీ లేవు కదా. హా పిల్లలు, గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కేక్ ప్రిపేర్ చేశా కదా. ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటి వరకు షాపింగ్కి వెళ్ళనే లేదు. అందుకే కేక్కి కావాల్సిన సామాన్లు అవైలబుల్లో లేవు. అది విన్న తర్వాత గట్టు చింకీ చాలా బాధపడతారు. మనకు అసలు చాలా బోర్ కొడుతుంది. ఇంత కష్టంగా కేక్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి? అమ్మ పిల్లలు బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యో గట్టు చింకీ, మీరిద్దరూ బాధపడకండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఆ కేక్ కాకుండా స్పాంజ్ కేక్ తయారు చేయండి. దానికి కావలసిన సామాన్లు ఇంట్లో రెడీగా ఉన్నాయి. అది విన్న తర్వాత గట్టు ఇంకా చింకీకి కాస్త ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్తారు. చూడండి పిల్లలు, మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి టీవీలో చూయించిన కేక్ మీరు తయారు చేయలేరు. అయితే ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి కేక్ అంటే స్పాంజ్ కేక్ తయారు చేయొచ్చు. సరే మమ్మీ, మేమిద్దరం రెడీగా ఉన్నాము కదా చింకీ? అవునమ్మా, మేమిద్దరం రెడీ. సరే అయితే నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు చేయండి. తర్వాత అమ్మ గట్టు ఇంకా చింకీకి స్పాంజ్ కేక్ రెసిపీ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మ చెప్పినట్టే ఫాలో అవుతూ ఉంటారు. సరే చెప్పండి గట్టు చింకీ, మీరు ఏ షేప్లో కేక్ తయారు చేయాలని? స్క్వేర్ షేప్లోని. లేదు లేదు, అది చాలా బోరింగ్ గా ఉంటుంది. హార్ట్ షేప్ కేక్ తయారు చేద్దాం. సరే సరే, హార్ట్ షేప్లోనే చేద్దాము. సరే పిల్లలు, ఇంకా మొదలు పెడదాం. అరే చింకీ, నువ్వైతే కోకో పౌడర్ మొత్తం నీ ముఖానికి రాసుకున్నావు.
అరే ఎక్కడా అంటింది నాకు చెప్పు చెప్పు. ఇక్కడ రా చింకి, నేను నీ ఫేస్ క్లీన్ చేస్తాను. అమ్మా, ఇదైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మనం ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామా? తర్వాత దీన్ని బేక్ చేద్దాం. చూద్దామా? ఆగట్టు, మంచి ఐడియా. అరే ఇదేంటి, ఇందులోని షుగర్ తక్కువగా ఉన్నట్లుంది. అరే అలా ఎలా అవుతుంది చింకి? నేను నీకు చెప్పాను కదా, ఇందులో 120 గ్రాముల చక్కెర వేయమని. అరే సారీ మమ్మీ, నేను 100 గ్రామ్స్ షుగరే వేశాను. ఓహో, అందుకేనా కేక్ స్వీట్నెస్ తగ్గింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు 20 గ్రామ్స్ యాడ్ చెయ్యి. హా మమ్మీ, ఇప్పుడే వేస్తాను. ఒక పని చెయ్యి, దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చెయ్యి. ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే కలుపుతాను. కాసేపట్లో గట్టు చింకీలా మినీ స్పాంజ్ కేక్ తయారైపోతుంది. వావ్, ఎంత క్యూట్గా ఉంది మన చిన్న కేక్. భలే ఉంది కదా. నేను అనుకోనే లేదు ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంత మంచి కేక్ తయారు చేయొచ్చని. ఇంకా దీన్ని తయారు చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పట్టింది కదా. అవును గట్టు, ఇదంతా మన అమ్మ ఐడియానే. తన వల్లే మనం ఇంత మంచి కేక్ తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ అమ్మా. అరే థ్యాంక్ యూ ఎందుకు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? నాకు ఆనందంగా ఉంది మీరు కేక్ తయారు చేసినందుకు. ఇంకా నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాన్న వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకా గట్టు చింకు గేట్ దగ్గర నిలబడి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాన్న వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తారు. సర్ప్రైజ్! అరే అరే గట్టు చింకి, ఏంటి ఈరోజు సర్ప్రైజ్? కేక్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాన్న, ఈ కేక్ మేమిద్దరం కలిసి తయారు చేశాము. ఇంట్లో చాలా బోర్గా ఉండి ఇది తయారు చేశాం. తర్వాత గట్టు చింకి అమ్మ నాన్న కేక్ కట్ చేస్తారు. అందరికన్నా ముందు కేక్ నాన్నకే పెడతారు. నాన్న అంటారు, అరే వా పిల్లలు, మీరిద్దరైతే కేక్ చాలా బాగా తయారు చేశారు. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకి కూడా కేక్ తింటారు. వాళ్ళకి కేక్ బాగా అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో కేక్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను చింకి కలిసి తయారు చేస్తాం. హా తప్పకుండా, నేను మీ ఇద్దరికి వేరే వేరే ఫ్లేవర్స్ కేక్ తయారు చేయడం కూడా నేర్పిస్తాను. మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. వావ్, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత అందరూ చాలా మాటలు మాట్లాడుకుంటూ కేక్ ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ క్లాస్. స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ప్రార్థన తర్వాత వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పటి నుంచి మీ అందరకు వీక్లీ హాబీ క్లాస్ మొదలవుతుంది. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ ఒక ఆట ఆడాల్సి ఉంటుంది. ఓకే సార్. స్విమ్మింగ్ క్లాస్ కి రావడానికి అందరూ కొన్ని రూల్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ డేస్ లోని ముందుగా వచ్చే వాళ్ళని స్టేట్ ఇంకా నేషనల్ స్విమ్మింగ్ వాటికి మేము పంపిస్తాము మన స్కూల్ తరపున. అందరి పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇలా అంటాడు, అమ్మా, మీరు నాకు చింకికి స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి కొనించాల్సి ఉంటుంది. ఇక నుంచి ప్రతి శనివారం స్కూల్లోని స్విమ్మింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. వావ్, ఇదైతే మంచి విషయం. స్విమ్మింగ్ శరీరానికి కూడా చాలా మంచిది. దానివల్ల బాడీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ చింకీ మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది. తను స్విమ్మింగ్ క్లాస్కి కాస్త కూడా ఉల్లాసంగా ఉండదు. ఏంటి తల్లి, నువ్వు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? అలా డల్గా ఉన్నావు? నీకోసం కూడా స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి కదా. అమ్మా, నాకు నీళ్ళంటే చాలా భయం. ఏదైనా ఉపాయం చెప్పొచ్చు కదా. నేను నీళ్ళలో మునిగిపోతాను. స్విమ్మింగ్ క్లాస్లో నేను జాయిన్ అవ్వను. భయం ఎందుకు తల్లి? అలా భయపడకూడదు. ఒకవేళ భయం అనిపించినా కూడా భయాన్ని ఎదుర్కోవాలి. లేకపోతే ఆ భయం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లేదమ్మా, నేను స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వను. నేను మునిగిపోతే? అమ్మ ఆ మాట విని నవ్వుతుంది. ఏమీ కాదు, నీకు స్విమ్మింగ్ నేర్పించడానికి అక్కడ ఎక్స్పర్ట్లు ఉంటారు తల్లి. పద, తయారవ్వు. నాన్న ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాసేపటి తర్వాత నాన్న ఆఫీసు నుంచి వస్తాడు. ఇంకా అందరూ కలిసి బజార్కు వెళ్తారు. గట్టు చింకి, మీ ఇద్దరు సేమ్ కలర్ తీసుకోండి. కామన్ కలర్ బ్లాక్. అమ్మా, నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. అమ్మా, నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కుంటారు. ఇంకా ఇంటికి వచ్చి వేసుకుని చెక్ చేసుకుంటారు. శనివారం రోజు రానే వస్తుంది. చింకి మాటి మాటికి స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మా, నాకు తలనొప్పిగా ఉంది.
ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏ సాకులు నా దగ్గర నడవవు చింకి. నీ భయంతో నువ్వు పోరాడాల్సిందే. చూడు, నువ్వు భయాన్ని గెలిస్తే స్విమ్మింగ్ బాగా చేస్తావు. అప్పుడే గట్టు చింకీని చూసి నవ్వుతాడు. పిరికిది పిరికిది పిరికిది. అలా అనకూడదు గట్టు. తనకి ధైర్యం చెప్పాలి. ఒకవేళ తను భయపడుతూ ఉంది అంటే ఎప్పుడూ తను భయపడుతూనే ఉంటుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అన్నీ బాగైపోతాయి. సరే అమ్మా. అందరూ స్కూల్కి వెళ్తారు. రెగ్యులర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెల్కమ్ పిల్లలు. అన్నిటికన్నా ముందు మీరు స్విమ్మింగ్ డ్రెస్ని వేసుకుని రండి. టీచర్ చెకింగ్ చేస్తారు. బంటి, గట్టు, గుడ్డి ఇంకా చింకి అందరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని తయారయ్యి వస్తారు. నీ డ్రెస్ కలర్ చాలా అందంగా ఉంది చింకి. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది గుడ్డి. తర్వాత టీచర్ అందర్నీ లైన్లో నిలబడమని చెప్తారు. స్విమ్మింగ్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ఊపిరి మీద కంట్రోల్ ఉంచుకోవడం. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్కువసేపు నీళ్లలో ఉండాల్సి వస్తే ఊపిరి ఆగిపోకూడదు. కాబట్టి మనమందరం కూడా ప్రాణాయామం చేయాలి. అది మీకు యోగా క్లాసెస్లో నేర్పిస్తారు. ఇవాళ మీరందరూ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి. ఇంకాసేపు అక్కడే ఉండాలి. ఒక అసిస్టెంట్ వచ్చి అందరికీ స్విమ్మింగ్ టైర్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తాడు. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ నీళ్ళలోకి దూకుతారు. కాని చింకి భయంతో అక్కడే నిలబడిపోతుంది. ఏమైంది చింకి? నువ్వు నీళ్ళలోకి ఎందుకు వెళ్ళడం లేదు? నాకు భయం అవుతుంది టీచర్. భయం ఎందుకు చింకి? నీకు ఏమీ కాదు. నీకు టైర్ కూడా వేశారు కదా. నువ్వు హాయిగా నీళ్ళలోకి వెళ్ళు. అక్కడ అసిస్టెంట్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు. మిగతా పిల్లలు కూడా మాటిమాటికి చింకీని పిలుస్తుంటారు. చింకీ భయపడకు. చూడు, మేమందరం కూడా నీళ్ళలోనే ఉన్నాము. ఆ చింకీ భయపడకు, రా, నేనున్నా కదా. చింకీ రా నీళ్ళలోకి రా. చింకీ గట్టు నీళ్ళలో నుండి బయటకొస్తాడు. ఇంకా చింకీ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. రా చింకీ, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కళ్ళని మూసుకో చాలు. గట్టు చింకీ చేతులు పట్టుకుని పూల్లోకి తీసుకుని వెళ్తాడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేను నీ చేతుల్ని వదిలిపెడుతున్నాను. నువ్వు భయపడకు. ఇంకా మెల్లిగా నీ కళ్ళు తెరువు. చింకీ కళ్ళు తెరిచేసరికి అందరూ తరలి చప్పట్లు కొడుతూ ఉంటారు. చింకీ చింకీ చింకీ. చింకీ కూడా ఆనందపడుతుంది. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. చూసావా, నేను చెప్పాను కదా చింకి, భయపడవద్దు అని. ఎస్ టీచర్. ఇవాల్టికి ఇది చాలు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వారం మొత్తం కూడా ఊపిరి బిగబట్టడానికి ప్రాణాయామం చేయండి. ఓకే టీచర్. తర్వాత వారమంతా పిల్లలు ఫోన్లో స్విమ్మింగ్ క్లాసెస్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ శనివారం చింకీ అందరికన్నా ముందే నీళ్ళలోకి దూకుతుంది. అందరూ ఆనందపడతారు. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. ఇవాళ నేను మీకు నీళ్లలోని కాళ్ళు చేతుల్ని ఎలా ఆడించాలి అనేది నేర్పిస్తాను. సరే సార్. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి. చూస్తాను ఎవరు ముందుగా అక్కడికి చేరుకుంటారో. ఇంకా పిల్లలందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. వావ్ చింకీ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇంకా ఈ ప్రకారంగా ప్రతి శనివారం స్విమ్మింగ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. చింకీ మిగతా పిల్లల కన్నా చాలా త్వరగా ఇంకా బాగా ఈత కొట్టడం నేర్చుకుంటుంది. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు చింకీ. నువ్వింకా అందరికన్నా చాలా బాగా ప్రదర్శిస్తున్నావు. అందుకే స్కూల్లో వాళ్ళు ఏం నిర్ణయించారంటే ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లోని మేము నిన్ను కూడా చేరుస్తున్నాము. ఇంకా 2వ నంబర్ వచ్చింది బంటికి. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అమ్మా, నేను స్కూల్ నెంబర్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను. చూసావా, నేను చెప్పాను కదా నువ్వు బాగా ఈత కొడతావని. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు. నీకు తెలుసా అమ్మా, మొదటి రోజు చింకీ నీళ్లలో దిగటానికే భయపడింది. టీచర్ చెప్పారు నాకు. ఈ రోజు తను ఒక విన్నర్. అందుకే నేను చెప్పేది ఎప్పుడూ అదే పని చేయాలి. దేనికైతే మనం భయపడతామో భయం తానంతట అదే పారిపోతుంది. చింకీ పరిగెడుతూ వచ్చి వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది. డాన్స్ కాంపిటీషన్. గట్టు చింకీలకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళ తల మీద డాన్స్ భూతం ఎక్కిపోయింది. అరే, విషయమే అలాంటిది మరి. స్కూల్లో గ్యాదరింగ్ ని నిర్వర్తిస్తూ అందులో డాన్స్ యొక్క మస్తు కాంపిటీషన్ జరగబోతోంది. అప్పటి నుంచి డాన్స్ ఇద్దరి నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. చింకీ, ఎందుకు వెక్కిరిస్తున్నావు నన్ను? నేనెక్కడ నడుస్తున్నాను?
నేను డిస్కో డాన్సర్ అంటున్నానా? నువ్వు లేదు లేదు అంటున్నావు. నేను డాన్సర్ని కాదా? నేను అలా అనలేదు. నువ్వు పర్ఫెక్ట్ డాన్సర్వి కాదు, ఎందుకంటే నీ డాన్స్ లో రిథమ్ మిస్ అవుతుంది. అది విని గట్టుకి కోపం వస్తుంది. ఇది అంతా ఆ హరి నన్ను అనమని చెప్పాడు కదా. ఇప్పుడు మధ్యలో హరి ఎందుకు వచ్చాడు? హరి నీ డాన్స్ పార్ట్నర్ కదా. మీ ఇద్దరికి ఈ డాన్స్ కాంపిటీషన్లో మీరే గెలుస్తారనిపిస్తుంది కదా, అందుకే మిగతా వాళ్ళని డిమారలైజ్ చేస్తున్నారు. అది విని చింకీకి కోపం వస్తుంది. మేమెవరిని డిమోరలైజ్ చేయము, ఏది చేస్తామో అదే చెప్తాము. నీలో రిథమ్ మిస్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ కాంపిటీషన్ మేమే గెలుస్తాము. చూసారా, మీరు ఈ డాన్స్ కాంపిటీషన్ వల్ల గట్టు చింకి ఇల్లు కాదు కాంపిటీషన్ గ్రౌండ్ లా తయారైంది. స్కూల్లో కూడా అదే వాతావరణం. గ్యాదరింగ్ వల్ల చదువుకోవాల్సిన కాస్త సమయాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్ కోసం కొన్ని జోడీలు కూడా తయారయ్యాయి. అందులో హరి ఇంకా చింకీలది ఒక జోడి, గట్టు ఇంకా గుడ్డి ఒక జోడి, ఇంకా అలానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా ఎన్నో జోడీలు తయారు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఈ జోడీలను ట్రైన్ చేయడానికి బయట నుంచి 2 ట్రైనర్లను పిలుస్తారు. నిషిత మ్యామ్ ఇంకా రోకీ సార్ ఇద్దరు జోడీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. హరి ఇంకా చింకీ ముందు నుంచే మంచి డాన్సర్లు, ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అమోఘంగా ఉంటుంది. డాన్స్ కోసం వాళ్ళిద్దరూ ఒక మంచి పాటని ఎంచుకున్నారు. మిగతా జోడీలు కూడా బానే ఉంటాయి, కానీ గట్టు ఇంకా గుడ్డి జోడీ ఇద్దరిలో రిథమ్ మిస్సింగ్ అవుతుంది. ఇద్దరు ఒకటిగా డాన్స్ చేస్తే చాలా విచిత్రంగా కనబడేవారు. ఇంకా అందరూ వాళ్ళని చూసి నవ్వి వెక్కిరిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకు అలానే డాన్స్ చేయడం వస్తుంది. ఇంకా రిథమ్ లేని డాన్స్ చేస్తుంటే వాళ్ళకి భలే మజా వచ్చేది. కానీ కాంపిటీషన్ కోసం అది సరిపోదు. సార్ ఇంకా మేడం ఎప్పుడు వాళ్ళకి మంచి మంచి స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ ఇంకా బీట్ పట్టుకోలేకపోతారు. గట్టు ఇంకా గుడ్డి, పిల్లలు ఏం చేస్తున్నారు? బీట్ వదిలేయండి, మీ ఇద్దరు కనీసం మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇద్దరిలో రిధమే లేదు రిషిత, వీళ్ళనేం చెయ్యలేం. అది విని అందరు పిల్లలు నవ్వుతారు. వాతావరణం చూసి గట్టుకి అర్థమైంది కాంపిటీషన్ చింకి ఇంకా హరియే గెలుస్తారని. గట్టు, మనం గెలవలేము, నాకు అనిపిస్తుంది మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోవాలి అని. లేదు గుడ్డి, డాన్స్ కేవలం గెలవటానికే చెయ్యరు. మనమిద్దరం డాన్స్లో రిథమ్ లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామో దానితో మనకి మజా అయితే వస్తుంది కదా. ఆ మజా పొందడానికి మనం డాన్స్ చేద్దాం, ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. గట్టు మాటలు రాకీ సార్ వింటాడు. ఇంకా అతను ఇంప్రెస్ అవుతారు. పదండి పిల్లలు, ప్రాక్టీస్ టైం అయిపోయింది, ఇంకా మనం రేపు కలుద్దాం, బాయ్. గట్టు గుడ్డి, మీ ఇద్దరూ ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హరి, ఖచ్చితంగా సార్ గట్టు ఇంకా గుడ్డీలను కాంపిటీషన్ నుంచి అవుట్ అవ్వమని చెప్తారు. పాపం గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయకుండానే అవుట్ అవుతారు, పాపం కదా. ఇంకా అదే జరిగింది. మరుసటి రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, కానీ గుడ్డి గట్టు అందులో ఉండరు. చూసావా హరి, నిన్న నీకు చెప్పా కదా. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్లో గ్యాదరింగ్ రాని వచ్చింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. డాన్స్ కాంపిటీషన్ రోజు థియేటర్ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంకా టీచర్స్ అందరూ ఉంటారు. గట్టు చింకీల అమ్మా నాన్న కూడా వస్తారు. ఇంకా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. చప్పట్లతో మన మీదటి జోడీని స్వాగతించండి, రాఖీ ఇంకా అంశుమాన్. వెల్కమ్. రాకీ ఇంకా అంశుమన్ స్టేజ్ మీదకు వచ్చి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే జోడీలు కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మిశ్రా సార్ ఇంకొక జోడీని పిలిచారు. స్వాగతించండి చింకీ మరియు హరిని. ఆల్ ద బెస్ట్ పిల్లలు. హరి ఇంకా చింకీ స్టేజ్ మీదకు వస్తారు. ఇంకా ఎప్పటిలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ డాన్స్ అయిపోయాక కూడా చప్పట్లు కొడుతూనే ఉంటారు. అందరూ ఇంకా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చివరి జోడిని పిలవబోతున్నాను, గట్టు మరియు గుడ్డి. వెల్కమ్. కమాన్ గట్టు. అరే, వీళ్ళిద్దరు కూడా ఉన్నాడు కాంపిటీషన్ లో. డోంట్ వర్రీ చింకీ, వాళ్ళిద్దరిని చూసి అందరూ ఎలాగో నవ్వుతారు. గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయడం మొదలు పెట్టగానే అందరూ ఊపిరి ఆపి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు బీట్, మ్యూజిక్ ఏది ఫాలో అవ్వరు.
ఇద్దరు కేవలం ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్ హాఫ్ బీట్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు స్టెప్స్ ఎంత యూనిక్ గా ఉంటాయంటే అందరూ కేవలం వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉంటారు. ఇద్దరు డాన్స్ పూర్తవగానే చప్పట్లతో పాటు అందరూ వన్స్ మోర్ అని అరుస్తూ ఉంటారు. గోయ్స్, డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అంటే చింకీ ఇంకా హరి. చింకీ ఇంకా హరి ఎగురుతూ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇంకా ట్రోఫీ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ లోని విన్నర్స్ ని మీరు చూశారు కదా. ఇప్పుడు నేను ఆడియన్స్ మనసుని గెలుచుకున్న మెజిషియన్ ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. గట్టు ఇంకా గుడ్డీలకు వాళ్ళ ఇద్దరికి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. గట్టు ఇంకా గుడ్డి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ తీసుకుంటారు. ఇంకా గట్టు మైక్ లో కాస్త మాట్లాడాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా డాన్స్ చెయ్యలేకపోయారు అని. మరి వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అని. అయితే మిత్రులారా, ఒప్పుకుంటాము, ఇద్దరిలో రిథం లేదు కానీ కాన్ఫిడెన్స్ బాగా ఉంది. మా ఈ కాన్ఫిడెన్స్ చూసి రాకీ సార్ మమ్మల్ని గైడ్ చేశారు. ఆయన చెప్పారు, మీరు బీట్లో డాన్స్ చేయలేకపోతే హాఫ్ బీట్ చెయ్యండి అని. గుడ్డి ఇంకా నేను చాలా కష్టపడ్డాము. ఇంకా మేము ఈ స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నాము. మా దగ్గర లేని దానికోసం ఏడవటం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ విజన్ ఉంచాలి. ఇది మేము ఈ కాంపిటీషన్ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. గట్టు మాటలు విని చింకీ, హరి ఇంకా వాళ్ళిద్దరు ట్రైనర్లు ఇంకా మిగతా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా వాళ్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిల్చున్నారు. అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబూ. అమ్మా మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డులో రాసి ఉంది పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట. అమ్మా, హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది. తర్వాత గట్టు చింకీ వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే నేనేం చెయ్యాలి, నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ. అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకీ నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకీ వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరీ ఇంత మొండి పట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండి పట్టు వదలండి. లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు. మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం. ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము. లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్ గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరోలాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ,
నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద ఇంకా మొదలు పెడదామా షాపింగ్. గట్టు చింకి అమ్మా నాన్న చాలా షాప్స్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీషర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా. అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీషర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా, మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్నే మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీషర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న. పదండి, మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నాన్న, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి, కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు, మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే, అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు. మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి. అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకొని ట్రై చేసి చూస్తే గట్టు చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా సరే, ఫైనల్గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా, ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను, ఇంకా వెతికే ఓపిక లేదు. బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు. చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు, మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకీ ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న, అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా. అవునవును, చాలా పెద్ద విజేత కదా, ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అక్క పెళ్లి. గట్టు చింకి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అయితే అమ్మా నాన్న హాల్లో కూర్చుని ఉంటారు. అమ్మ చాలా ఉల్లాసంగా ఉంటుంది, ఇంకా నాన్న ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అరే లేదు లేదు నిఖిల్, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళాలి, లేకపోతే మాలతి అమ్మ తప్పుగా అనుకుంటుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా, పిల్లలు కూడా వస్తారు కదా, మాతో వాళ్ళు కూడా చూస్తారు ఊళ్ళో పెళ్లి ఎలా జరుగుతుందని. సరే, గట్టు చింకి వచ్చారు, ఉంటా. గట్టు చింకీకి అర్థం కాదు, నాన్న ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. వచ్చారా, మీరు ఇద్దరు వినండి, నాన్న మీ ఇద్దరికి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, అది విని మీరు పిచ్చివాళ్ళవుతారు. అలా చెప్పి అమ్మ నవ్వుతూ ఉంటుంది. ఇంకా నాన్న వాళ్లతో ఇలా అంటాడు. గట్టు చింకి, మా పిన్ని చెల్లెలు ఉంది, మాలతీ పిన్ని, వాళ్ల కూతురు పెళ్లి ఉంది, చిత్ర అక్కది, నాసిక్ దగ్గర పంచవటి ఊర్లో. అక్కడకు మీరు కూడా వస్తారా? అమ్మా నాన్నలకు అనిపిస్తుంది పెళ్లి విషయం విని గట్టు చింకి డాన్స్ చేస్తారు అని. కానీ అలా జరగలేదు. గట్టు చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. అరే ఏమైంది, ఏమైనా చెప్పండి. అరే పిల్లలు, అరే కనీసం ఏమైనా చెప్పండి, వస్తారా రారా?
సుధీర్ అంకుల్, నేహా ఆంటీ, మూన్ మూన్ ఇంకా బంటి కూడా వస్తున్నారు. నేను అందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి. వస్తారా రారా చెప్పండి. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి చింకి తలుపులు మూసేస్తుంది. ఇంకా తలుపు మూసుకోగానే యే! పెళ్లి! యా, 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 యా! పెళ్లి! యా! చింకి డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఇల్లు పీకి పందిరి వేసింది. ఇద్దరి అరుపులు విని బయట అమ్మా నాన్నల చెవులు పగిలిపోయాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. గట్టు, చింకి, అమ్మ, నాన్న ఇంకా సుధీర్ అంకుల్ మొత్తం కుటుంబం ఉదయాన్నే ట్రైన్లో కూర్చొని పంచవటికి బయలుదేరుతారు. గట్టు, చింకి ఇంకా వాళ్ళ కజిన్స్ బన్నీ ఇంకా మున్మున్ కిటికీ దగ్గర కూర్చుంటారు. ట్రైన్ వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బయట అందమైన వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నది, బ్రిడ్జ్ ఇంకా అందమైన పొలాలు. నాసిక్ నగరానికి రాగానే అక్కడ ద్రాక్ష పళ్ళ పచ్చని చెట్లు కనబడతాయి. ఇంకా అరంగురంగుల ద్రాక్ష పళ్ళు చూసి పిల్లల మనసులో పచ్చదనాన్ని తీసుకొచ్చింది. 10 అందరూ పంచవటి స్టేషన్కి చేరుకుంటారు. ఆ స్టేషన్ చాలా చిన్నగా అందంగా ఉంటుంది. పంచవటి గ్రామం స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మాలతి పిన్ని చుట్టాలు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్టేషన్ దగ్గర ఎడ్ల బండ్లను ఏర్పాటు చేస్తుంది. ఆ ఎడ్ల బండ్లు చాలా అందంగా అలంకరించబడతాయి. ఎడ్ల బండిలో గట్టు, చింకి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి కూర్చుంటారు. ఇంకొక ఎడ్ల బండి సుధీర్ అంకుల్ ఫ్యామిలీతో వెనకాలే వస్తూ ఉంటుంది. గట్టు, చింకి మొదటిసారి ఎడ్ల బండిలో కూర్చొని ఉంటారు. వాళ్ళకి భలే మజా వస్తుంది. వాళ్ళ బండి అతను చాలా వేగంగా బండి తోలుతూ ఉంటాడు. ఇంకా గట్టు, చింకి, బన్నీ ఇంకా మున్మున్ని చూసి చెయ్యి ఊపుతూ ఉంటారు. దారిలో అందమైన పొలాలు దాటుతూ ఎడ్లబండి పెళ్లి మండపం దాకా చేరుకుంటుంది. అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. పెళ్లి మండపం చాలా అందంగా ఉంటుంది. మండపం కింద రంగురంగుల బట్టలు వేసుకుని చుట్టాలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బాజా భజంత్రీలు మేళం వాళ్ళు బాగా మేళం వాయిస్తూ ఉన్నారు. చాలా ఎనర్జెటిక్ ఇంకా అందమైన వాతావరణం ఉంది. ఒక మహిళ బాగా అలంకరించుకుని మండపంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చుట్టాలను పలకరిస్తూ ఉంటుంది. మాలతి పిన్ని! నాన్న గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఆ మహిళ వాళ్ళందరినీ చూసి పరిగెడుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తానే నాన్న పిన్ని చెల్లెలు మాలతి. వచ్చారా? మీ అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫ్రెష్ అయ్యి మండపంలో కూర్చోండి. ఇంకా టిఫిన్, టీ తాగండి. త్వరగా రెడీ అవ్వండి. ఇంకా ఏముంది, అందరూ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని తయారయ్యి మండపంలోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత గ్రామం వాళ్ళు అందరికీ టిఫిన్ పెడతారు. టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. పద నేహ, టిఫిన్, టీ అయితే అయింది. ఇప్పుడు మనం మాలతి పిన్నికి సహాయం చేద్దాము. ఆడపిల్ల వాళ్ళం కదా, వాళ్ళకన్నా ముందే మనమే సిద్ధంగా ఉండాలి. వదినా, మీరు వెళ్ళండి. మేము ఇక్కడ బావగారిని కలిసి ఇక్కడ కావలసినవి చూసుకుంటాం. మరి నాన్న మేమేం చెయ్యాలి? మోన్ ఇంకా బన్నీ, మీరు ఇద్దరు గట్టు, చింకీలతో కలిసి ఉండండి. ఆడుకోండి. ఊర్లో కొత్త కొత్త పిల్లలతో స్నేహం చేయండి. ఏ పదా! గట్టు, చింకి వాళ్ళ కజిన్స్ తో కలిసి మండపంలో అక్కడ ఇక్కడ పరుగెడుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పెళ్లిలో కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు. వాళ్ళు అందరితో కలిసి వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు. మీరు ద్రాక్ష పళ్ళ పొలం చూస్తారా? మేము ఎప్పుడు ద్రాక్ష పళ్ళ పొలం చూడనే లేదు. తీసుకెళ్ళు. ఇప్పుడు కాదు, భరత్ వచ్చే సమయమైంది. మనం రేపు వెళ్దాము, సరేనా? ఇంకేంటి, డాన్స్ చేస్తూ భారత్ వస్తుంది. ఇంకా గట్టు, చింకి అందరితో కలిసి భారత్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అందరూ మండపంలోకి వస్తారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి కూర్చుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చాలా అందంగా తయారై ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు నవ్వుతూ ఉంటాడు. ఇద్దరి జోడి మెరిసిపోతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఇంకా పెళ్లి పూర్తవుతుంది. తర్వాత ఇద్దరు ఒకరి మెడలో ఒకరు మాల వేసుకుంటారు. జోరుగా మేళ తాళాలు మోగుతాయి. పెళ్లి పూర్తవుతుంది. పాఠకుల భయంకరమైన చప్పుడు, డీజే చప్పుడు లేకుండా పెళ్లి ట్రెడిషనల్గా సింపుల్గా జరుగుతుంది. గట్టు, చింకి మండపంలో స్నేహితులతో కలిసి ఒక్కటే లైన్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం వాళ్ళ చేతులతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఊరు వాళ్ళే అందరి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటారు. భోజనంలో చాలా రకాలు ఉంటాయి. ఆ భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసా,
ఈ భోజనం ఊరు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. అందుకే ఇంత రుచిగా ఉంది. ఇక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా ఊరు వాళ్ళే చేస్తారా? ఈ ఊరిలో ఎవరి పెళ్లి అయినా మండపం దగ్గర నుంచి భోజనం వరకు, బంధువులు స్వాగతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరేదాకా పనులు అన్నీ ఊర్లో వాళ్ళే చేస్తారు. ఇంకా ఈ పెళ్లి పనులు మొత్తాన్ని కూడా ఎవ్వరికీ కూడా కాంట్రాక్ట్కి ఇవ్వరు. మంచిదే. సిటీలో అయితే పెళ్లి పనులు, బాజా భజంత్రీలు అన్నిటినీ కాంట్రాక్ట్కే ఇస్తారు. అది మంచిదే. మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ గ్రామం వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. కానీ గ్రామంలో ప్రేమ ఉంటుంది. ప్రతి పని కూడా ప్రేమగా మన పని అనుకొని చేస్తారు. దానివల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది. అచ్చం ఈ భోజనం లాగా. అది సరే, కానీ నువ్వు ఇంకా త్వరగా భోజనం పూర్తి చెయ్యండి. ఎందుకంటే ఊరిలో భోజనం వృధా చేయడం ఎలా లేదు, ఖాళీ అవ్వాలి. అది విని గట్టు చింకి నవ్వుతారు. ఇంకా మళ్ళీ టేస్టీ భోజనంని ఫినిష్ చేస్తారు.